నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చెబుతారు. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని చెప్పు. చెప్పు 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 చెప్పు. ఈ మాదిరిగా కనీసం విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. హే రామ్ సేవ్ ఆంధ్ర. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే హే రామ్ సేవ్ ఆంధ్ర. అలా కాదండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఆజిటేషన్స్ లో పార్టీ ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన మాట్లాడితే ఆయన మీద కూడా బ్యాన్ చేస్తారు. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ్ ఆంధ్ర అని. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పురుష పదజాలం అవసరం లేదు స్వామి. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అన్ని చూపించినాను. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తా ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెప్పండి. నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా. ఆ మాట చెప్పిన వాడిని చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తానంట్రా. జగనట్ట ఆయనెట్ట ఈయనెట్ట, అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు. కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాను. చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే తాది నేను చూసుకుంటాను. మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. నాకేం అర్థం కావడంలా. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. ఎందుకంత టెన్షన్ పడతావు? Mavigan YSRCP. వా అన్నా, వా వా. అంటే నేను పర్యటించడం పెద్ద పని కాదు. అక్కడ కెప్టెన్ టీమ్ కు వెన్నుముకలా అంటాడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. సమస్య ఎక్కడ వస్తుందని అంటే, నేను పర్యటించడం వల్ల దాన్ని రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. ఈసారి పర్యటనలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను, బాబు బుజ్జి మా సార్ పిలుస్తారు. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు, ఏదో పెద్దోడు. రిటైర్డ్ జడ్జిలను, ఇందా చెప్పావు కదరా, లాయర్లను, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేస్తాం. నీకోసం మన వాళ్ళంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంటే అంత లైక్ మరి. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్ గా చెక్కుతారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. అదే మ్యాజిక్. ఓకే. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమినా, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనులు ఏముంది? సాయంకాలం వరకు అడుక్కుంటే నాకు కూల్ డ్రింక్ డబ్బులు వచ్చేస్తాయి. అవి తాగేసి ఎలాగో ఊరు వచ్చేసాం కనుక అడుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. Like, share and subscribe to